వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. తెలంగాణలో జర్నలిస్టుల హక్కులు, ముఖ్యంగా అక్రిడేషన్ కార్డుల అంశం ఇటీవల కాలంలో పెద్ద చర్చకు దారితీసింది. జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలు సజావుగా కొనసాగాలి అంటే ప్రభుత్వ గుర్తింపు అయిన అక్రిడేషన్ కార్డు చాలా చాలా కీలకమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు కొంత ఊరటనిచ్చాయి. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టు ముందు రావడానికి ప్రధాన కారణం జీవో 252, అలాగే సవరించిన జీవో 103. ఈ రెండు ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల జర్నలిస్టుల అక్రిడేషన్ పొందే విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఫెడరేషన్ అభిప్రాయం ప్రకారం ఈ మార్పులు జర్నలిస్టుల వృత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పత్రికలు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, ప్రాంతీయ మీడియా ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వారు వాదించారు. ఈ పిటిషన్ను తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్లు దాఖలు చేయగా, వారి తరఫున ప్రముఖ న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు. ఆయన కోర్టుకు వివరించిన ముఖ్య అంశం ఏమిటి అంటే, అక్రిడేషన్ కార్డులు కేవలం గుర్తింపు పత్రాలు మాత్రమే కాదు, జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలు కవర్ చేయడానికి, అధికారిక సమాచారం పొందడానికి, కొన్ని సౌకర్యాలు వినియోగించుకోవడానికి అత్యంత అవసరమైనవని. ఈ కార్డుల జారీ విధానంలో అకస్మాత్తుగా మార్పులు చేస్తే అనేక మంది జర్నలిస్టులు తమ వృత్తిని సరిగ్గా నిర్వర్తించలేరని పరిస్థితి వస్తుందని ఆయన తెలియజేశారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. జర్నలిస్టుల కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా అక్రిడేషన్ కార్డుల గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం ఉన్న అక్రిడేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జర్నలిస్టులకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినప్పటికీ అసలు సమస్య ఇంకా పరిష్కారం కాలేదనే చెప్పాలి. జీవో 252 అలాగే సవరించిన జీవో 103 పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం పూర్తి వివరణ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంటే ఈ ఉత్తర్వులు ఎందుకు తీసుకొచ్చారు, వాటి అవసరమేంటి, జర్నలిస్టులపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను ప్రభుత్వం స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా కోర్టు తదుపరి విచారణను 4 వారాల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మధ్యంతర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రిడేషన్ జర్నలిస్టులు తమ విధులను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలు కవర్ చేయడం, అధికారులతో సంబంధాలు కొనసాగించడం, సమాచారాన్ని సేకరించడం వంటి పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఇక జర్నలిస్టుల వర్గాల ప్రతిస్పందన కూడా ఈ సందర్భంలో ప్రస్తావించవలసిందే. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ మహమ్మద్దీన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమేనని, పూర్తి స్థాయి న్యాయం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంటే జర్నలిస్టుల హక్కులు, వారి వృత్తి స్వేచ్ఛ, సమాన అవకాశాలు వంటి అంశాలపై ఇంకా చర్చ కొనసాగించవలసి ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కులపై జరుగుతున్న పెద్ద చర్చకు ప్రతిబింబంగా కనిపిస్తోంది. అక్రిడేషన్ కార్డు వంటి అంశం సాధారణంగా చిన్న విషయంలా కనిపించినప్పటికీ అది జర్నలిస్టుల దైనందిక పనిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ కేసు ద్వారా స్పష్టమవుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు జర్నలిస్టుల పనిని సులభతరం చేయాలే కానీ మరింత క్లిష్టతరం చేయకూడదు అనే అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది. రాబోయే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం తన విధానాలను సమర్థించగలదా, లేక జర్నలిస్టుల వాదనలు బలంగా నిలుస్తాయా అన్నది చూడాలి. కానీ ఇప్పటికైతే హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్రంలోని వేలాది జర్నలిస్టులకు కొంత నమ్మకాన్ని, భరోసాని ఇచ్చాయనే చెప్పాలి.